ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఈ వాక్యము అత్యంత ఓదార్పునిచ్చేటువంటి వాక్యం. దేవుడు అంటున్నాడు, మనము మొర్రపెట్టినప్పుడు నేను ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనము ఒంటరిమి కాదు అని అర్థం. నీవు కన్నీళ్ల మధ్యన ఉన్నప్పుడు ఆయన నీ కన్నీళ్లను చూస్తున్నాడు అని అర్థం. నీ బాధ ఆయనకి తెలుసు. నేను నిన్ను విడిచిపెట్టలేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. మన పరిస్థితి ఎంత కఠినముగా ఉన్నా దేవుడు దగ్గరలోనే ఉన్నాడని ఈ వాక్యం హామీ ఇస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట మనము నిజముగా మొర్రపెట్టినప్పుడు, దేవుని ఎదుట ఉపవాసాలు ఉన్నప్పుడు, ఇవి మాత్రమే కాదు కానీ ప్రేమతో నిండిన జీవితం ఆయన జీవితం మన జీవితాల్లో ఉన్నప్పుడు మన ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తుంది. మన అరుపులకు దేవుడు స్పందిస్తాడు. మన జీవితాల్లో వెలుగు ఉదయిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా మారితే నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యము కాదు, కానీ నువ్వు మొర్రపెట్టిన క్షణమే దేవుడు నీకు సహాయం చేయగలడు. ఈరోజే నీ వాక్యం వింటూ ఉండగా, దేవునికి నిజముగా నువ్వు మొర్రపెడుతూ ఉండగా ఆయన ఆలస్యము చేయకుండా నీకు ధైర్యముతో కూడిన ఆశీర్వాదమును మెండుగా నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.